వాళ్ళకు ఇవ్వడానికి మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలోను 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి పేరిట విజయోత్సవ సభ నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ రామచర్ల సత్య, ఎరిగొండపాలెం మరియు టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. అన్ని విషయాలు స్థానికంగా అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో 1-2 మాటలు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం. ఎన్నికలకు ముందు ఆనాడు రైతులుగా, యజమానులుగా, హక్కుదారులుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మీ భూములు మీవి కావు, మీ ఆస్తులు మీవి కావు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల యొక్క భూములకి తన ఫోటోతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు తయారు చేసుకొని రైతులకు ఉన్నటువంటి భూముల హద్దుల్ని మార్చివేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తే చెల్లని పాస్ పుస్తకాలే అక్కడ ముందుకు రావడం జరిగింది. ఆనాడు ఎన్నికల సందర్భంలో చెప్పిన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి తరఫున కానీ, గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే రైతుల భూములకి హక్కుల్ని కాపాడుతాం, రైతుల ఆస్తులకి భద్రతనిస్తాము, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతులకి సమూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో